దేశంలోనే మొట్టమొదటిసారి ఒక అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవాడ దగ్గర గన్నవరం దగ్గరలో ఉన్న కేసరపల్లిలో జరిగింది. లక్షలాదిగా జనం తరలివచ్చారు. ఒక రాజకీయ వేదిక కాదు, ఒక పొలిటికల్ పార్టీ పెట్టిన మీటింగ్ కాదు, ఏ నాయకుడు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడానికి ఇచ్చిన పిలుపు కాదు. హైందవ సంస్కృతి కోసం, హైందవ సాంప్రదాయాల కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ఆలయాలను రక్షించుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఒక భారీ బహిరంగ సభ. అశేష ఆదరణ లభించింది. భారీగా జనం తరలి వచ్చారు. హిందువుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ఒక నినాదం ఉంది, హిందువుగా జీవించు, హిందువునని గర్వించు అని. అలాగే నిజంగా చాలామంది తాను హిందువుగా ఉన్నాను కాబట్టి ఈ హిందూ సభకు హాజరవ్వాలి అని చెప్పి చాలామంది ఇండివిజువల్గా స్వచ్ఛందంగా చాలామంది బస్సుల్లో వచ్చారు, కార్లలో వచ్చారు, రైళ్లల్లో వచ్చారు. అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. రోడ్ల మీద ఏదో లిఫ్ట్లు అడిగో, లేదంటే ఆటోలు ఎక్కి, బస్సులు ఎక్కి. అంటే ఇదంతా వాళ్ళల్లో ఉన్న హిందూ ధర్మం మీద వాళ్ళకున్న అభిమానం, లేదంటే వాళ్ళకున్న నమ్మకం, ఆ సాంప్రదాయాన్ని రక్షించుకోవాలి అనేది. మరి ఎంత పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమం, ఓకే, అందులో ఏం మాట్లాడారు ఏంటి, దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. అనంత్ శ్రీరామ్ అలా ఎందుకు మాట్లాడారు, చిన్నజీయర్ స్వామి ఇలా ఎందుకు మాట్లాడారు, ఇదన్నా రాజకీయ పార్టీయా, దానికి డిక్లరేషన్లు ఏంటి, ఇవన్నీ. కాకపోతే ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది. వాళ్ళు కొన్ని వాళ్ళకంటూ కొన్ని ఉన్నాయి. ఆ కాలిక్యులేషన్స్ ప్రకారం ముందుకెళ్ళారు, ఆ డిక్లరేషన్ చేయించారు. వాళ్ళ పనే అది, హిందూ ధర్మాన్ని రక్షించడం, హిందుత్వాన్ని కాపాడడం. ఆలయాలు ఏవైతే ఉన్నాయో, మనం పూజించే, హిందువులందరూ పూజించే ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవాలి, ప్రభుత్వ కబంధ హస్తాల్లోంచి బయటికి తీసుకురావాలి అనేది ఆ సభ యొక్క ప్రధాన ఉద్దేశం. దానికి సంబంధించి వాళ్ళు డిక్లరేషన్లు చేస్తారు, వాళ్ళందరితో హామీలు చేయించారు, ఏదైనా చేయించారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇది ఇంత పెద్ద వార్త, ప్రధానంగా నేను చెప్పాలనుకున్నది, ఇంత పెద్ద వార్త రాజకీయ పార్టీలు అక్కడ ఇన్వైట్ చేయలేదు. ఓకే, బీజేపీకి సంబంధించిన నాయకులు వచ్చారు, వాళ్ళని కూడా వేదిక మీదకి పిలవలేదు. వేదిక ముందు మాత్రమే ఆసీనులై ఉన్నారు వాళ్ళు, అక్కడ మాత్రమే కూర్చోబెట్టారు. అది కూడా బీజేపీకి సంబంధించిన పురంధేశ్వర్ గారు వచ్చారు, కామినేని శ్రీనివాస్ వచ్చారు, విష్ణువర్ధన్ రెడ్డి, ఇలా వీళ్ళందరూ, విష్ణుకుమార్ రాజు, వీళ్ళందరూ వచ్చారు. ఆయన కూడా కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ వర్మ కంప్లీట్గా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇవన్నీ అనుబంధ సంస్థలు కాబట్టి వాళ్ళకి తప్పదు, వచ్చారు. అలాగని తెలుగుదేశం పార్టీ నాయకులు రాలేదు, లేదంటే జనసేన వాళ్ళు రాలేదు, వైసీపీ వాళ్ళు రాలేదు. వాళ్ళు ఎవరిని పిలవలేదు కూడా. పిలవని పేరంటానికి ఎలా వస్తారని అనుకోవచ్చు. కాకపోతే హిందువులుగా రావచ్చు, రాజకీయ నాయకులుగా కాకపోతే హిందువులుగా రావచ్చు, దానికి మద్దతు తెలపచ్చు, అక్కడ విఐపి గ్యాలరీలో కూర్చోవచ్చు, వాళ్ళు చెప్పేది వినొచ్చు. అందుకే భారతీయ జనతా పార్టీ వచ్చారు. ఓకే, వాళ్ళు రాలేదు, పక్కన పెడతారు. రాకపోయినా ఆ పార్టీ పత్రికలుగా చెప్పుకునే ఆంధ్రజ్యోతి, ఈనాడులో మాత్రం ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద కథనాలే రాశారు, అక్కడ ఏం జరిగింది ఏంటి, ఇలాగ భారీగా జనం వచ్చారని. కానీ సాక్షికి ఏమైంది? సాక్షిలో ఒక చిన్న మ్యాటర్, అది కూడా ఫ్రంట్ పేజీలో చిన్న కాలం వేశారు, దాని లోపల ఎక్కడో అది కూడా చిన్న వార్త రాశారు. ఆంధ్రజ్యోతి, ఈనాడుతో పోలిస్తే ఈ హిందూ ధార్మిక కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ హైందవ శంకారం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమం మీద అక్కసు వెళ్ళగ కింద వైసీపీ లేదంటే ఆ పార్టీకి సంబంధించిన పత్రిక అన్నట్టుగా ఉంది. 3 పత్రికలు కంపేర్ చేసినప్పుడు కావాలంటే ఎవరైనా చూడొచ్చు, నేను కూడా చూపిస్తాను. ఎందుకంటే ఎంత చిన్న వార్త ఇది. ఇది ఇది సాక్షి, ఒకసారి చూడొచ్చు కంప్లీట్గా ఫుల్ మొత్తం చూసుకుంటే పేజీలో ఎక్కడో ఒక చిన్న వార్త. ఇది కూడా మా ఆలయాలపై మీ పెత్తనం ఏంటి, కింద ఇక్కడ చూడండి, కింద సర్కిల్, ఇదంతా వేసుకోవచ్చు కదా. ఇక్కడ ఈ అవినీతులు, ఈ అమరావతి పురాలు, ఈ వార్తలు ఎప్పుడైనా రాసుకోవచ్చు కదా, ఇంత అర్జెంట్ ఏముంది. ఓకే, ఈ పత్రికలు మాత్రం ఒక రకంగా ఈ విషయంలో న్యాయం చేసినాయి అని చెప్పాలి హిందువులకి. ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఆలయాల రక్షణ దీక్ష ఫ్రంట్ పేజీలో రాసింది. అలాగే ఈనాడు కూడా అంతే, మొత్తం మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం రాశారు. వీళ్ళిద్దరూ ఒక రకంగా న్యాయం చేశారు. ఎందుకంటే ఇంత భారీ సభ జరిగింది, ఇన్ని లక్షలాది మంది వచ్చారంటే ఈ 2 పత్రికలు న్యాయం చేసినాయి ఒక రకంగా. సాక్షి పత్రికలు చూడండి, కంప్లీట్గా ఏం లేదు, ఎత్తుక్కోవాల్సి వచ్చింది ఎక్కడ ఉంది ఈ వార్త అని చెప్తే, ఈ ఎక్కడెక్కడో చిన్నది, ఏదో చిన్న వార్త అనమాట. ఇక్కడ ఉద్యోగుల వేధింపులు ఇవన్నీ ఎలా ఉంటాయో అలాగే ఒక చిన్న వార్త. అంటే ఏంటిది అంటే, హిందువుల మీద అక్కసా, వైసీపీకి హిందువులు వద్దా, హిందూ సభలను పట్టించుకోరా, హైందవ శంఖారావం పేరుతో ఇలాంటి శంఖారావాలు పూరించరా. అదే జగన్ శంఖారావం పెడితే గతంలో 2019లో అది పెద్ద, నెల్లూరులో పెట్టారు, అప్పుడు అది పెద్ద. అంటే పొలిటికల్ వార్తలు లేదంటే చంద్రబాబుని వ్యతిరేకించడానికి మాత్రమే సాక్షి పేపర్ పెట్టుకున్నారంటే అవును, అందుకే పెట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ హైందవులు, హిందువులకు సంబంధించి పెట్టు, దాన్ని కూడా పట్టించుకోవాలి. కానీ ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఖచ్చితంగా
ఇది ఎందుకు చేశారు అంటే వాళ్ళకి ఇది అంత ఇంపార్టెన్స్ అనిపించలేదేమో, అంత ప్రాధాన్యత అనిపించలేదేమో, ఏదో చిన్న కాలానికి మాత్రమే పరిమితించారు. ఖచ్చితంగా ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగే ఉన్నాయి ఈ పత్రికల్లో ఈ 3 వార్తల్లో సాక్షి తీసుకున్న నిర్ణయం ఈరోజు చూస్తే మాత్రం.